Okay, students. Today we are going to discussing about the numericals based on the nth second, students. Okay. Here, see first question. A body starts from rest and moves with an acceleration of 2 meters per second square. Find the distance traveled by the body in fifth second, students. So for that, first data రాసుకొని మనం ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఓకే, సి. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. Given that initial velocity 0, a is equal to 2 meter per second square. ఎంత సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ దట్ Sn is equal to u plus a of n minus 1 by 2 అప్లై చేసాం అనుకోండి రిలేషన్. ఎస్ ఫిఫ్త్ సెకండ్ అడిగారు కాబట్టి 5, ఇనీషియల్ వెలాసిటీ 0, ఏ ఏమవుతుంది 2, 5 minus 1 by 2 స్టూడెంట్స్. ఫ్రమ్ దిస్ S5 is equal to 2 of 9 by 2 వస్తుంది. 2 get cancel. S5 is equal to 9 meters is the answer for the first question, students. Okay, next second question కి వెళ్దాం. సెకండ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, మూవ్స్ విత్ ఎన్ యాక్సలరేషన్ ఆఫ్ 6 meter per second square. ఫైండ్ ది డిస్టెన్స్ టు ట్రావెల్డ్ బై ది కార్ ఇన్ 12th సెకండ్ ఈజ్, అంటే 12th సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం స్టూడెంట్స్. ఈ సెకండ్ ప్రాబ్లంలో ఏమన్నారు అంటే, సి లుక్ ఎట్ ది స్క్రీన్. ఎ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, మూవ్స్ విత్ ఎన్ యాక్సలరేషన్ ఆఫ్ 6 meters per second square. స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ మీన్స్ u is equal to 0. Moving with an acceleration a is equal to 6 meters per second square, students. And then find the distance traveled by the body during 12th second. అంటే nth సెకండ్ ఇక్కడ ఎంత ఇచ్చారు అంటే 12 ఇచ్చారు. ఈ 12th సెకండ్, ఓన్లీ 12th సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారండి ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు మనం రిలేషన్ రాసుకుంటాం. వీ నో దట్ S is equal to u plus a of n minus 1 by 2. సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 Sn అంటే ఎంత, ఇది 12th సెకండ్, ప్లస్ a అంటే 6 ఇచ్చారు, 12 minus 1 by 2. ఎస్ 12 is equal to, సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ వాల్యూస్, సింప్లిఫై చేద్దాం. 6 ఆఫ్ 24 minus 1 అంటే 23 by 2 అవుతుంది. 2 1s 2 3s క్యాన్సిల్ చేస్తే S12 is equal to 3 into 23 అవుతుంది. మల్టిప్లై చేస్తే S12 is equal to 3 3s 9, 3 2 6, 69 meters is the answer for this question. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, సి థర్డ్ వన్ స్టూడెంట్స్ హియర్. ఏ కార్ విచ్ ఈజ్ యాక్సలరేటెడ్ ఎట్ 4 meter per second square has a velocity of 10 meter per seconds when it crosses a lamp post. Find the distance traveled by the car 8th second after crossing the lamp post. ల్యాంప్ పోస్ట్ క్రాస్ అయిన తర్వాత 8th సెకండ్లో క్యాలిక్యులేట్ చేయమన్నారు స్టూడెంట్స్. ఓకే, లెజన్. థర్డ్ ప్రాబ్లం, క్వశ్చన్ నెంబర్ 3. థర్డ్ వన్కి సొల్యూషన్ రాద్దాం. ఇన్ దిస్ థర్డ్ క్వశ్చన్ ముందుగా యాజ్ యూజువల్ డేటా రాసుకుందాం. ఏ కార్ which is accelerated at 4 meter per second square, a is equal to 4 meter per second square, has a velocity అంటే ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చారు 10 meters per seconds. It crosses a lamp post. Find the distance traveled by the car in 8th second after crossing the lamp post. అంటే n is equal to 8 అండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్,
ముందుగా ఒక ల్యాంప్ పోస్ట్ని ఒకదాన్ని అజ్యూమ్ చేసుకోవాలి. ల్యాంప్ పోస్ట్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇలాగా మనం డయాగ్రామ్ని కనుక అజ్యూమ్ చేసుకుంటే ఇది ల్యాంప్ పోస్ట్ అనుకున్నాం. ఈ పాయింట్ని క్రాస్ అయ్యే టైంలో ఇక్కడ క్రాస్ అవుతూ ఉన్నప్పుడు వెలాసిటీ ఇక్కడ ఇచ్చారు స్టార్టింగ్లో కాదు, ఎల్ పాయింట్ దగ్గర ల్యాంప్ పోస్ట్ దగ్గర ఎంత ఉంది అంటే 10 m/s కాన్స్టెంట్గా యాక్సలరేట్ అవుతుంది. అంటే స్పీడ్ ఇంక్రీజింగ్ కాన్స్టెంట్లీ. క్రాస్ చేసిన 8th సెకండ్లో, ఇది 8th సెకండ్ అనుకుంటే ఈ 8th సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 2 పాయింట్స్కి మధ్యలో ట్రావెల్ అయిన ఈ డిస్టెన్స్ని మీరు క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇప్పుడు క్వశ్చన్లో అది అడిగింది. సో ఫర్ దట్ we know that the relation Sn is equal to same as u plus a of n minus 1/2 students. Yes, 8th second కాబట్టి 8 u 10 అండి, ప్లస్ ఏ వచ్చేసి 4 m/s², 4 of 8 minus 1/2 students. ఓకే, ఇంకొక స్టెప్ రాస్తాం. 10 ప్లస్ 8 ఆఫ్ 2, 8 16 minus 1 15/2, 2 ones to 2 students. Finally, here we get the solution for this. Yes, 8th second is equal to 10 plus 2 into 15. 2 15s 30 అవుతుంది. సో 10 plus 30. Yes, 8th second. Yes, 8th second is equal to 40 meters అవుతుంది. అంటే ల్యాంప్ పోస్ట్ని క్రాస్ చేసిన తర్వాత 8th సెకండ్లో, నాట్ ఫ్రమ్ 8 seconds, ఓన్లీ 8th సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ ఎంత అంటే 40 meters స్టూడెంట్స్. ఓకే, see question number 4. A body has started from rest and is accelerated uniformly. The distance covered by the body in the first 3 seconds is equal to the distance covered by the body or traveled by the body in the last second. Find the journey of the body. Find the time of journey of the body. Okay students, time calculate చేయాలి, total time ఎంత అనేది. See, apply new 4th question. Yes, 4th క్వశ్చన్కి సొల్యూషన్ చూద్దాం. ముందుగానే డేటా రాద్దాం యాజ్ ఇట్ ఈస్గా ప్రీవియస్ ప్రాబ్లం లాగే. ఏ బాడీ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ రెస్ట్, దట్ మీన్స్ 4th క్వశ్చన్లో u is equal to 0. Started from rest means u is equal to 0 and is accelerated uniformly. The distance covered by the body in the first 3 seconds is equal to the distance traveled by the body in the last second. Then find the time of journey of the body అన్నాడండి. చాలా మంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ టోటల్ టైము t is equal to 3 seconds. a is equal to కాన్స్టెంట్, యూనిఫామ్ అన్నాడు కాబట్టి కాన్స్టెంట్. దీనికి డయాగ్రామ్ కూడా తీసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. బిఫోర్ దట్ వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ డ్యూరింగ్ 3 seconds is equal to distance traveled in లాస్ట్ సెకండ్ అన్నాడండి. ఓన్లీ లాస్ట్ సెకండ్, అది కండిషన్. ఓన్లీ లాస్ట్ సెకండ్. ఫస్ట్ 3 secondsలో ట్రావెల్ అయిన డిస్టెన్స్ లాస్ట్ సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్కి ఈక్వల్ అయితే ఆ లాస్ట్ సెకండ్ ఎంత? సో దీనికి రిలేషన్ వచ్చేసి u ప్లస్ యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్ అవుతుంది. ఇది వచ్చేసి u ప్లస్ ఏ ఆఫ్ n మైనస్ 1/2 అవుతుందండి.
దిస్ ఈజ్ జీరో, యూ జీరో కనుక ఈ టర్మ్ మొత్తం జీరో అవుతుంది. ఓకేనా. తర్వాత మనకి రిమైనింగ్ హాఫ్ ఏ టీ స్క్వేర్ అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇటు కూడా ఏమవుతుంది, ఏ ఆఫ్ n-1/2 అవుతుంది. ఏని క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ మనకి ఏముంటుంది అంటే t²/2 ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2n-1/2 ఉంటుంది. 2 క్యాన్సిల్ చేస్తే టీ ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తే 3² అంటే 9 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2n-1. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేస్తే 5 seconds అవుతుంది, 5th second అవుతుంది. దిస్ ఈజ్ 5th second. n ఈజ్ ఈక్వల్ టు 5th second అనండి. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ లేదా పక్కనే రాసుకొని దట్ ఎంప్లాయిస్ n ఈజ్ ఈక్వల్ టు 5th second అవుతుంది. ఇప్పుడు డయాగ్రమాటికల్గా కూడా చూద్దాం దీన్ని. ఏమన్నారు అంటే ఫస్ట్ 3 secondsలో ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నారు కదా. సో దట్ దిస్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ ఓ. ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి ఇక్కడ వరకు ఫస్ట్ 3 seconds అనుకుంటే ఈ 3 secondsలో ట్రావెల్ అయిన డిస్టెన్సు ఇక్కడ నుండి ఇక్కడ వరకు లాస్ట్ 5th second అనుకుంటే ఈ డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఈజ్ ఎస్ 5th second. ఈ డిస్టెన్స్ ఫస్ట్ 3 secondsలో ట్రావెల్ అయిన డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. అది కండిషన్. ఓకేనా స్టూడెంట్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. చెక్ ఇట్ వన్స్ అగైన్. హియర్ స్టూడెంట్స్ సి ప్రాబ్లం నెంబర్ 5. 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. A body starts from rest and is accelerated uniformly. Find the ratios of the distances travelled by it in the first, third and the 5th seconds. First, third, 5th seconds లో distance calculate చేయాలి. క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్ చూడండి. ఇదేంటి అంటే ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, దట్ మీన్స్ u is equal to 0 and accelerated uniformly. a is equal to uniform అనొచ్చు లేదా కాన్స్టెంట్ అనొచ్చు. Find the ratios of the distances traveled by it in the first, third and 5th second. అంటే ఇక్కడ n1 is equal to 1 ఇచ్చారు. తర్వాత థర్డ్ అన్నాడు, థర్డ్ సెకండ్, దట్ ఈజ్ n3 అనుకుందాం. n3 is equal to 3 and n5th is equal to 5. వీటిల్లో రేషియోస్ మనం చెప్పాలి. ఫార్ములాస్ తెలుసు కదా, ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసి వేయచ్చు లేదా డైరెక్ట్గా దీనికి షార్ట్ కట్ మెథడ్లో మనకి ఏం చేస్తామంటే ఇనీషియల్గా అసలు యాక్చువల్గా ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఆఫ్ n-1/2 రిలేషన్ తీసుకున్నప్పుడు యూ టర్మ్ 0 అయితే రిమైనింగ్ ఏమవుతుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ n-1/2 రాస్తాం, సరిపోతుంది. ఇప్పుడు యూ 0 కాబట్టి ఇదే ఫార్ములాని మనం తీసుకొని మూడింటికి రాయొచ్చు. రిక్వైర్డ్ రేషియో అని రాసుకోవాలి. రిక్వైర్డ్ రేషియో స్టూడెంట్స్, రిక్వైర్డ్ రేషియో అని చెప్పేసి S1 ఈజ్ టు S3 ఈజ్ టు S5 ఈజ్ ఈక్వల్ టు ఇదే రిలేషన్ రాసుకోండి. ఏ ఆఫ్ ఏ కాన్స్టెంటే కదా, n1-1/2 ఫస్ట్ది. తర్వాత ఏ ఆఫ్ n3-1/2. ఆ తర్వాత ఏ ఆఫ్ n5-1/2. ఏ కామన్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేయండి. 1-1/2. ఇప్పుడు n1 వాల్యూ, అలాగే n3 అంటే ఎంత 3-1/2, అలాగే 5-1/2 సబ్స్టిట్యూట్ చేసాం. ఆఫ్టర్ దట్ తర్వాత ఏం చేద్దాం అంటే సింప్లిఫై చేద్దాం. దిస్ ఈస్ 1/2 ఈజ్ టు దిస్ ఈస్ 5/2 అండ్ హియర్ 9/2. 2 కామన్గా ఉన్నవి వాటిని క్యాన్సిల్ చేసేసుకుంటే 1:5:9.
దీస్ ఆర్ ది రేషియోస్ ఆఫ్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ బాడీ డ్యూరింగ్ ఇట్స్ ఎంత సెకండ్స్లో కాదు, ఫస్ట్ సెకండ్, థర్డ్ సెకండ్ అండ్ ఫిఫ్త్ సెకండ్స్లో ట్రావెల్ అయిన. స్టూడెంట్స్, ఇన్ దిస్ ప్రాబ్లం we can calculate the initial velocity and the acceleration. ఒకసారి చదువుతాను చూడండి. 6th క్వశ్చన్. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ విత్ Sn ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 0.4 n. అక్కడ n ప్రింట్ అవుట్ అవ్వలేదు. ఫైండ్ ఇట్స్ ఇనీషియల్ వెలాసిటీ అండ్ ది యాక్సలరేషన్. ఓకే స్టూడెంట్స్, యాక్సలరేషను ఇనీషియల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది కొంచెం ప్రీవియస్తో కంపేర్ చేసి కొంచెం డిఫరెంట్గా చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఓకే స్టూడెంట్స్. Sn is equal to 2 plus 0.4 n ఇలా ఇచ్చారండి. ఇచ్చేసి ఫైండ్ ఇట్స్ ఇనీషియల్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ అని అడిగాడు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చేయాలి అంటే ముందుగా ఈ ఈక్వేషన్ని మోడిఫై చేయాలి. ఈ ఇచ్చిన ఈక్వేషన్ని కొంచెం సింప్లిఫై చేసుకుందాం. Sn ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్, ఇక్కడ ఏం చేయాలంటే స్టూడెంట్స్ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ 0.4 అంటే n కోఎఫిషియంట్ ఎంత అయితే ఉందో ఈ n కోఎఫిషియంట్ని హాఫ్ చేసుకోండి. ముందుగా వాల్యూ రాద్దాం. 0.4 n. ఈ n కోఎఫిషియంట్ హాఫ్ చేసి, అంటే హాఫ్ అంటే ఎంత అవుతుంది? 0.4/2. 0.4/2 ఒకసారి యాడ్ చేస్తాం, ఇంకొకసారి సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు ఈక్వేషన్ లెవెల్ అయిపోతుంది. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయినాయి అనుకోండి, ప్రీవియస్ ఈక్వేషన్ వస్తుంది యాజ్ ఇట్ ఈస్గా. అంటే ఇక్కడ మిస్టేక్ ఏమి ఉండదు అనమాట. నౌ ఈ న్యూమరికల్ ప్లస్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడున్న కాన్స్టెంట్కి యాడ్ చేసుకోండి. Sn ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఇదేమవుతుంది 0.2 కాబట్టి 2.2 అవుతుంది. రైట్ స్టూడెంట్స్. ప్లస్ ఇక రిమైనింగ్ ఉన్న టర్మ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. 0.4n మైనస్ 0.4/2 స్టూడెంట్స్. నౌ హియర్ Sn ఈజ్ ఈక్వల్ టు 2.2 ప్లస్ టేకింగ్ 0.4 కామన్ ఆన్ బోత్ ది ఫ్యాక్టర్స్. n మైనస్ 0.4 వెళ్ళింది అనుకో ఇంక 1/2 ఉంటుంది. So now it is in the form of Sn is equal to u plus a of n minus 1/2. అంటే కంపేర్, ఇప్పుడు రాసుకోవాలి, కంపేర్ ది above ఈక్వేషన్ విత్, ఎవరితో కంపేర్ చేయాలి? Sn is equal to u plus a of n minus 1/2. n-1/2 కంపేర్ చేస్తే ఇక్కడ యూకి ఈక్వల్గా ఏముంది? ఇక్కడ 2.2 ఉంది. ఈజ్ ఈక్వల్ టు యూ అవుతుంది. అంటే ఇనీషియల్ వెలాసిటీ యూ ఈజ్ ఈక్వల్ టు 2.2 మీటర్ ఫర్ సెకండ్స్. ఇనీషియల్ వెలాసిటీ అడిగారు కదా. ఇంకా ఏమడిగారు? ఇనీషియల్ వెలాసిటీతో పాటు ఇంకా మనకి యాక్సలరేషన్ కూడా అడిగారు. యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఎంత ఉంది? 0.4 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఉంది. దీస్ ఆర్ ది ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 7th one చదువుతున్నాను. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ ద nth సెకండ్ Sn ఈజ్ ఈక్వల్ టు 4 plus 3n వేర్ n ఈజ్ టైమ్ ఇన్ ద సెకండ్స్. ఫైండ్ ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్టర్ 4 seconds ఈజ్. 4 secondsలో డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ సేమ్ యాజ్ ప్రీవియస్ వన్ స్టూడెంట్స్. నెక్స్ట్ ప్రాబ్లం దట్ ఈజ్ 7th one, సేమ్ యాజ్. కొంతవరకు అలాగే చేయాల్సి ఉంటుంది, తర్వాత మాడిఫై చేయాలి. గివెన్ దట్ ఇలాగే ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ప్రీవియస్ వన్లో ఎలాగైతే చేసామో అదేవిధంగా ఒక ఈక్వేషన్ ఇచ్చారు. గివెన్ దట్ Sn ఈజ్ ఈక్వల్ టు 4 plus 3n ఇచ్చారు. ఇచ్చేసి వేర్ n ఈజ్ టైమ్ అన్నాడు. ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్టర్ 4 seconds ఈజ్. 4 seconds తర్వాత డిస్ప్లేస్మెంట్ చెప్పాలి అంటే యాక్సలరేషన్ ఒకటి తెలియాలి,
అలాగే ఇనీషియల్ వెలాసిటీ కూడా తెలియాలి. ఫర్ దట్ మనం ఈ ఈక్వేషన్ని మోడిఫై చేద్దాం. Sn ఈజ్ ఈక్వల్ టు 4 + 3n. ఇందాకేం చెప్పాను, మోడిఫై చేసుకోమన్నాను. ఎలా మోడిఫై చేయాలి అంటే n కోఎఫిషియంట్ ఎంత అయితే ఉందో ఆ కోఎఫిషియంట్లో హాఫ్ చేసుకోండి. 3/2 ఒకసారి యాడ్ చేయండి, ఇంకొకసారి ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయండి. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత ఉంటుంది, 1.5 అవుతుంది. ఫస్ట్ ఉన్న న్యూమరికల్ వాల్యూకి కాన్స్టెంట్కి యాడ్ చేసుకోండి. 4 + 1.5 5.5 స్టూడెంట్స్, ప్లస్ రిమైనింగ్ 3n - 3/2 అవుతుంది. నౌ ఫ్రమ్ దిస్ 5.5 + 3 కామన్ తీసేస్తే n - 1/2 ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? నౌ ఈ ఈక్వేషన్ కంపేర్ చేయాలి. కంపేర్ ది above ఈక్వేషన్ విత్ Sn ఈజ్ ఈక్వల్ టు u + a ఆఫ్ n - 1/2. ఇలా చేస్తే మీకు ఇలా కంపేర్ చేసుకుంటే u వాల్యూ వస్తుంది. u ఈజ్ ఈక్వల్ టు 5.5 మీటర్స్ పర్ సెకండ్స్. అదేవిధంగా a ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ అని రాసుకోండి. a ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఆన్సర్ రాసుకోవాలి. క్వశ్చన్కి ఏమన్నారు, ఫైండ్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 4 సెకండ్స్, డిస్ప్లేస్మెంట్ ఇన్ 4 సెకండ్స్ అన్నారు కదా. డిస్ప్లేస్మెంట్ ఇన్ 4 సెకండ్స్, 4 సెకండ్స్లో ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ అయిందో ఆ డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. నౌ డిస్ప్లేస్మెంట్ ఇన్ 4 సెకండ్స్, 4 సెకండ్స్లో ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ రాస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? ఈజ్ S ఈజ్ ఈక్వల్ టు ut + ½ at². ఇది మొత్తం అడిగాడు, నాట్ ఇన్ 4th సెకండ్. టోటల్గా 4 సెకండ్స్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ చెప్పాలి. ఓకేనా? ఫర్ దట్ S ఈజ్ ఈక్వల్ టు u అంటే ఎంత అండి, u ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా, 5.5 × 4 ప్లస్ ½ ఇంటూ ఏ అంటే ఎంత వచ్చింది, 3 ఇంటూ t² అంటే 4². నా 5.5 × 4 చేసుకోండి, 22 వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ 22 ప్లస్ 1/2 ఇంటూ 3 ఇంటూ 16, 2 1s 2 8s స్టూడెంట్స్. నా 22 ప్లస్ 8 3s 24. We can write 46 meters is the displacement covered in 4 seconds. Okay, students? Once you can check. See, 8th question, students. Ikkada 8th question చూడండి. If Sn represents displacement in the nth second for a particle moving along a straight line with constant acceleration 10 meter per second square. If initial velocity of the particle is 6 meters per second, then S1 plus S2 plus S3 and so on S10 is equal to how much అని అడిగారు. దాన్ని మనం ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాం. చూడండి, యాక్సలరేషన్ ఈజ్ ఇన్ 8th ప్రాబ్లంలో యాక్సలరేషన్ ఏమని ఇచ్చారు అంటే 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నారు. అలాగే ఇనీషియల్ వెలాసిటీ వచ్చేసి 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చారు, 6 మీటర్స్ పర్ సెకండ్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ Sn indicates the displacement or distance in nth సెకండ్ అన్నారు అని. ఫైండ్ S1 ప్లస్ S2 ప్లస్ S3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ S10 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నారు. దీనికి మీరేం చేయాలంటే స్టూడెంట్స్, ఇది మొత్తం కూడా టోటల్ డిస్టెన్స్ అవుతుంది. టోటల్గా ఫస్ట్ సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్సు,
సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్సు, థర్డ్ సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్సు, ఇట్లా అనమాట. ఓవరాల్గా ఈ 10 సెకండ్స్లో ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేశారు. నేనేమంటున్నానంటే దీనికి సింపుల్గా ఈ రిలేషన్ తీసుకొని మీరు చేయొచ్చు, యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. దేనికి ఇండివిజువల్గా చేసుకొని యాడ్ చేసుకోవడం లేట్ అవుతుంది. అందుకని టోటల్ టైం ఎంత, 10 సెకండ్స్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ యూ ఎంత 6 ఇంటూ 10 ప్లస్ హాఫ్ ఇంటూ ఏ అంటే 10 ఇంటూ టైము 10 సెకండ్స్ స్క్వేర్ రాసుకుంది. 2 1s 2 5 స్టూడెంట్స్. 60 ఇంటూ 10 60, 5 ఇంటూ 100 500 అవుతుంది. నౌ వీ కెన్ గెట్ హియర్ 560 meters is the total distance covered by a body during 10 seconds. 9th question చూడండి ఒక్కసారి. A particle is moving along a straight line with uniform acceleration. If the distance covered by it in 5th, 7th and 9th seconds are 28, 36 and 44 meters respectively, its acceleration is అన్నారు. ఓకే స్టూడెంట్స్, నో నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమన్నారు అంటే ఏ బాడీ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్తుంది. హ్యావింగ్ అన్ ఇనీషియల్ వెలాసిటీ యూ, అంటే వాళ్ళు మెన్షన్ చేయలేదు స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అని కానీ ఏమి, సో దట్ ఇనీషియల్ వెలాసిటీ యూ అనుకున్నాం. అయితే ఇంకా ఇక్కడ కండిషన్స్ ఏమి ఇచ్చారు అంటే కొన్ని కండిషన్స్ ఇచ్చారు. అవేంటి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ బాడీ డ్యూరింగ్ ఇట్స్ 5th second ఈజ్ ఈక్వల్ టు 28 meters అన్నారు. విచ్ ఈజ్ ఈక్వల్ టు, తెలుసు కదా మనకు రిలేషన్, యూ ప్లస్ ఏ ఆఫ్ 5th second కనుక ఎన్ ప్లేస్లో 5 మైనస్ 1/2. ఏంటి ఫార్ములా? ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఆఫ్ ఎన్ మైనస్ 1/2. ఇది ఒక ఈక్వేషన్ అనుకుందాం. అలాగే సెకండ్ ఈక్వేషన్, సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్లో 7th secondలో ట్రావెల్ అయిన డిస్టెన్స్ ఇచ్చారు, దట్ ఈస్ 36 meters ఇచ్చారు. ఫార్ములా ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ సేమ్ పాయింట్ దగ్గర నుండి ఎజ్యూమ్ చేసుకోవాలి. ఏ ఆఫ్ 7 మైనస్ 1/2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 స్టూడెంట్స్. అండ్ 9th secondలో ట్రావెల్ అయిన డిస్టెన్స్ కూడా ఇచ్చారండి, దట్ ఈస్ 44 meters స్టూడెంట్స్, ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఆఫ్ 9 మైనస్ 1/2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈ 3 ఈక్వేషన్స్లో యూజ్ చేసుకొని, ఎనీ 2 ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని మనం యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక దాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఈక్వేషన్ నెంబర్ 2 నుండి ఈక్వేషన్ నెంబర్ 1ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ చూడండి, 36 మైనస్ 28 అంటే 8 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు, యాడ్ చేసుకునేటప్పుడు కూడా ఈక్వేషన్స్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్కి యాడ్ చేసుకోవాలి. సో 36 మైనస్ 28 అంటే 8 వస్తుంది. ఇక్కడ యూ గెట్ క్యాన్సిల్. దిస్ ఈజ్ ఏ ఆఫ్ 2 7s 14 మైనస్ 1 13/2 అవుతుంది. మైనస్ ఏ ఆఫ్, దిస్ ఈజ్ 2 5s 9 10 minus 1 is 9/2. సో ఫ్రమ్ దిస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎల్సిఎం ఏమవుతుంది అంటే 2 అవుతుంది. 13 minus 9 is 4. సో 8 is equal to a of 4/2. From these students we can get a is equal to 2 1s 2 2s. So 8/2 అవుతుంది, that is 4 meters per second square. This is the acceleration for the given problem, students. Okay students, now I will read 10th question here. Check. A particle experiences a constant acceleration for 6 seconds
after starting from rest. If it travels a distance s1 in the first 2 seconds and a distance s2 in the next 2 seconds and a distance s3 in the next 2 seconds, then s1 is to s2 is to s3 is equal to how much అన్నారు. Okay students, now I'm going to explain you 10th question చాలా జాగ్రత్తగా వినాలి. ఇది కంప్లీట్గా డయాగ్రామ్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లం. ఇలాగా ఒక ఆబ్జెక్టు ఏ దగ్గర స్టార్ట్ అయిందండి, దట్ మీన్స్ ఇనీషియల్ వెలాసిటీ 0 అని అర్థం. మూవ్స్ అలాంగ్ దిస్ పాత్ హ్యావింగ్ ఏ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకేనా స్టూడెంట్స్, ఏ కాన్స్టెంట్ అనమాట. కాన్స్టెంట్ యాక్సలరేషన్తో ట్రావెల్ అవుతూ ఉంది. ఈ జర్నీలో ఫస్ట్ 2 సెకండ్స్, నెక్స్ట్ 2 సెకండ్స్, ఆ నెక్స్ట్ 2 సెకండ్స్గా డివైడ్ చేయడం జరిగింది క్వశ్చన్లో. మొత్తం 6 సెకండ్స్. ఈ 6 సెకండ్స్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ని అడగలేదు. ఫస్ట్ 2 సెకండ్స్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ s1 అయితే, ఆ నెక్స్ట్ 2 సెకండ్స్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ s2 అయితే, ఆ నెక్స్ట్ 2 సెకండ్స్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ s3 అయితే, s1, s2, s3 రేషియోస్ క్యాలిక్యులేట్ చేయమన్నారు క్వశ్చన్ నెంబర్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10లో. ఓకే స్టూడెంట్స్, ఫ్రమ్ దిస్ ఫస్ట్ వీ కెన్ రైట్ u ఈజ్ 0. క్లియర్గా అర్థమవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకోవాలి. ఈక్వేషన్ ఎలా చేయాలి అంటే, ముందుగా మనం s1, s2, s3 క్యాలిక్యులేట్ చేయడం డైరెక్ట్గా కుదరదు. అందుకని వీటికి కొన్ని నేమ్స్ ఇద్దాం. దిస్ ఈజ్ b అండ్ దిస్ ఈజ్ c అండ్ హియర్ దిస్ ఈజ్ d. ఇట్లా ఇచ్చేద్దాం. ఇప్పుడు ఫ్రమ్ ఏ టు b ఇక్కడ యూజ్ చేస్తున్న ఫార్ములా ఏంటి అంటే s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at². ఈ రిలేషన్ కనుక తీసుకుంటే SA to B వచ్చేసి SCAB దట్ ఈజ్ ఈక్వల్ టు S1 ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ 0 కాబట్టి హాఫ్ ఏ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 2 1s 2 2s అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 స్టూడెంట్స్. అలాగే డైరెక్ట్గా మనం నెక్స్ట్ సెకండ్స్వి క్యాలిక్యులేట్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ తెలియదు. అందుకని ఏం చేద్దామంటే ఇది కూడా ఫ్రమ్ ఏ దగ్గర నుండి స్టార్టింగ్ పాయింట్ నుండి ఏ టు సి రాస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా s is equal to ut plus half at². ఇది SA to C స్టూడెంట్స్. ఇనీషియల్ వెలాసిటీ 0 రాయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా హాఫ్ ఏ t² అంటే 4 స్క్వేర్ టోటల్ టైం కదా. 4 స్క్వేర్ అంటే 16/2 అంటే 8, దట్ ఈస్ 8a అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 2. దెన్ ఆఫ్టర్ స్టూడెంట్స్ అగైన్ ఫ్రమ్ ఏ టు డి తీసుకోండి. ఏ టు డి తీసుకుంటే s ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా ut ప్లస్ హాఫ్ at². ఎందుకంటే మనకు తెలిసిన వాల్యూస్ అవే ఉన్నాయి. ఇనీషియల్ వెలాసిటీ, టైము, యాక్సలరేషన్ ఉన్నాయి కాబట్టి అవే రాసుకోవాలి. ఏ నుండి డీకి అనమాట. ఏ టు సి చెప్పాం, ఏ టు బి చెప్పాం, ఏ టు డి చెప్పాం. ఇప్పుడు ఏ టు డి క్యాలిక్యులేట్ చేస్తే ఏ టు డి ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములాలో హాఫ్ ఏ టోటల్ టైం 6 స్క్వేర్ 36 అవుతుంది. 36/2 అంటే 18. సో దిస్ ఈజ్ 18a. ఈక్వేషన్ నెంబర్ 3 అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆల్రెడీ s1 డైరెక్ట్గా వచ్చింది. టు గెట్ s2 వాల్యూ రావాలి అంటే ఇక్కడ చూడండి, ఈ జర్నీ మొత్తం కూడా ఏ నుండి సికి ట్రావెల్ అయిన డిస్టెన్స్ అండ్
ఈ జర్నీ మొత్తం కూడా ఏంటి, ఏ టు డికి ట్రావెల్ అయిన డిస్టెన్స్. ఇది ఎస్ఏ టు సి అయితే దిస్ ఈజ్ ఎస్ఏ టు డి స్టూడెంట్స్. మనకి S2 కావాలి అంటే టు గెట్ S2 స్టూడెంట్స్ వీ మస్ట్ సబ్ట్రాక్ట్ ఎస్ఏబి ఫ్రమ్ ఎస్ఏసి. ఎస్ఏసి నుండి ఎస్ఏబిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్టే మనకి ఇక్కడ S2 అవుతుంది. ఎస్ఏసి ఎంత ఉంది, 8A. ఎస్ఏబి ఎంత ఉంది, 2A. ఎంత వస్తుంది సబ్ట్రాక్ట్ చేస్తే, 6A. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4 అంటున్నాను. ఓకేనా, చూసుకోండి, డౌట్ ఏమీ లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత S3 కావాలి అంటే అదేవిధంగా ఎస్ఏడి నుండి, ఇదిగోండి ఎస్ఏడి నుండి ఏసీ వరకు సబ్ట్రాక్ట్ చేస్తే S3 వస్తుంది, మైనస్ ఎస్ఏసి. ఎస్ఏడి ఎంత ఉందండి, 18A ఉంది. ఎస్ఏ ఎంత ఉంది, 8A ఉంది. ఏ టు సి ఈజ్ ఈక్వల్ టు 10 into A. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5 స్టూడెంట్స్. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ వచ్చినాయి. S1 తెలుసు, ఇక్కడ S2 వచ్చింది, S3 వచ్చింది. నో ద రేషియోస్, రిక్వైర్డ్ రేషియో అని రాసుకోండి. రిక్వైర్డ్ రేషియో ఏంటంటే అది S1 is to S2 is to S3 is equal to 2A is to 6A is to 10A. 1s 3s ఏ కూడా క్యాన్సిల్ అవుతుంది, 5. దట్ ఈజ్ S1 is to S2 is to S3 is equal to 1 is to 3 is to 5 అవుతుంది స్టూడెంట్స్. చెక్ దిస్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.